మార్కెట్లో ఎంత తోపైనా సరే, ఆడ పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే, మార్కెట్లో ఒక చిన్న తప్పు చేసినా వాడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకున్నా సరే దెబ్బ అనేది మామూలుగా కొడదు. దానికి దెబ్బకి అమ్మాయిలు పడాల్సిందే. ఇవాళ ఏం జరిగిందంటే మార్కెట్ చాలా పెరగాల్సింది ఉన్నా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. మనం చూసుకున్నాం ఓపెనింగ్లో మార్కెట్ ఓపెన్ అయింది 1500 పాయింట్లు గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మన సపోర్టు రెసిస్టెన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా దొబ్బిచ్చేసింది, మొత్తం మార్చేసి గ్యాప్ డౌన్ అవ్వడం. ఓపెనింగ్లోనే ఒక మన ప్లానింగ్లో లేని ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను చెప్పాలంటే. ఎందుకంటే మార్కెట్ పెరిగేదే ఉంది కాబట్టి ఓపెనింగ్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి 5 minutes వెయిట్ చేసి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఒక్కసారి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఒక 400 or 500 పాయింట్స్ పైకి వచ్చిన తర్వాత తీసేద్దాంలే అనుకున్నాను. కానీ మార్కెట్ ఏం చేసింది, దాని సహజ స్వభావమే ఇలా 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 అనుకుంటూ వచ్చి వెళ్ళిపోయింది. కానీ నాకు ఆల్రెడీ లాస్ అనేది ఉండడం వల్ల నేను దాన్ని ఎండింగ్ దాకా వదిలేస్తాను. ఎందుకంటే ఆ ప్రీమియం ఇవాళ ఎక్స్పైరీ, రేపటిదాకా పెట్టుకునేంత ఛాన్స్ లేదు, ఉపయోగం లేదు. నేను మామూలుగా అయితే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. కానీ నా స్టాప్ లాస్ అనేది నేను తీసుకోలేదు. ఎక్స్పైరీ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే గ్యాప్ డౌన్ అనేది ఏ కారణం చేత జరిగిందో తెలియదు. ఎందుకంటే ఓపెనింగ్లో జరిగిపోయింది. కానీ చూద్దాం, అవకాశం ఉంది. ఎక్స్పైరీ రోజు చాలా విచిత్రంగానే చేస్తుంటుంది ప్రీమియం పరంగా. అంటే మనం మన ప్లానింగ్ ప్రకారం రోజు ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటాం. ఇది మన ప్లాన్లో లేనిది. ఎందుకంటే మార్కెట్ అయితే పెరగాల్సింది ఉంది, మేబీ పెరిగితే మాత్రం చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాంటిది ఏం జరిగిందంటే ఎండ్ ఆఫ్ ద టైం దాకా చూసి చివరికి ఏమీ కాలేదు. అక్కడక్కడ తిరిగి అక్కడనే క్లోజ్ అయిపోయింది. ఎవరికి ఏమైంది అనుకుంటున్నారు, చూపిస్తాను. ఇది జరిగింది. ఏం జరిగింది, 9278 రూపాయలు లాస్, 1350 రూపాయలు ప్రాఫిట్. ఓవరాల్గా 7900 లాస్ అనేది బుక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ మన ప్లానింగ్లో లేని జరిగింది, రాంగ్ ఎంట్రీ జరిగింది. కాబట్టి దెబ్బ కూడా అలానే ఉంటుంది. కాబట్టి కొత్తగా మార్కెట్లో వచ్చిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే న్యూస్, ఈ మూడింటి బేస్ మీదే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ ఏమైంది, నిఫ్టీ పెరగాల్సింది ఉంది, బ్యాంక్ నిఫ్టీ పెరగాల్సింది ఉంది. కానీ ఏం జరిగింది, పోయింది. ఎందుకు, అది న్యూస్. అంటే ఇవాళ న్యూస్ పనిచేసింది అనమాట. కానీ రేపు ఎటువంటి న్యూస్ లేకపోతే టెక్నికల్గా పనిచేస్తుంది. న్యూస్ టెక్నికల్ అనేది ప్రతిరోజు పనిచేస్తుంటుంది. అది ఎవ్రీ మూమెంట్లో అనేది టెక్నికల్ అనేది కంపల్సరీ యాడ్ అయి ఉంటుంది. టెక్నికల్గానే మార్కెట్ పెరగడం పడడం అనేది ఉంటుంది. కానీ ఫండమెంటల్ అనేది దాని రేంజ్, హై రేంజ్, లో రేంజ్, మిడిల్, ఇవనేటివి వాటి వల్ల ఫండమెంటల్ పనిచేస్తుంది. కానీ టెక్నికల్ అనాలిసిస్ అనేది క్రాసింగ్ ఎంట్రీస్ వీటిని బట్టి టెక్నికల్ అనాలిసిస్ పనిచేస్తూ మార్కెట్ అనేది పెరగడం పడడం అనేది ఇప్పుడు రన్ చేస్తుంటుంది. మీకు ఎంతవరకు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నాలెడ్జ్ ఉంది కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కానీ తెలియకపోతే కామెంట్లో అడగండి. కొన్ని విషయాలు నేను చెప్తాను, నోట్ చేసుకుందరు, నేర్చుకోండి. టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్ చేసే కంపల్సరీ అవసరం. కానీ
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం టెక్నికల్ అనాలిసిస్ కంటే కూడా ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా న్యూస్ బేస్ మీద వాళ్ళకి ప్రాఫిట్స్ అనేటివి వచ్చేస్తుంటాయి. 5 సంవత్సరాలు వెయిట్ చేసి లాభం తీసుకునేవాడు కేవలం 2 నెలల్లోనే ప్రాఫిట్లు తీసుకుంటూ ఉంటాడు. అది న్యూస్లో జరుగుతుంటుంది. టెక్నికల్గా ఏంటంటే ఒక 200 పాయింట్స్ దాకా క్యాష్ చేసుకోవచ్చు. అది టెక్నికల్ అనాలిసిస్. సరే అండి, ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్పర్ట్ ఛానల్.